ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలపైన ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించిన అనేక అంశాలతో కూడుకున్న దాన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా వాగ్దానాల ఒమ్ము అనేటువంటి కార్యక్రమం పేరుతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభయస్థ మేనిఫెస్టోని చించి దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే అది మనకు పనికిరాని చల్లని చెత్త కాగితం లాంటిది కాబట్టి పనికిరాని చెత్తని ఎట్లయితే కాల్చి పడేస్తామో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఒమ్మైన సందర్భంగా 42% బీసీ రిజర్వేషన్ల పేరుతోటి బీసీలని దగా చేసి నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ అభయహస్తాన్ని అది అనవసరమైన హస్తం, ఇది పనికిరాని హస్తం, బీసీలకు వ్యతిరేకమైనటువంటి హస్తం కాబట్టి ఈ హస్తాన్ని భస్మం చేసటం కోసం ఈరోజు మేనిఫెస్టోని దగ్ధనం చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఇక 42% అని ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే మాత్రం ఒక్కొక్కరిని ఉరికిచ్చి ఎదుర్కొంటామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 42% తుంగలో దొక్కి జీరో నుండి కొత్తగూడెం లాంటి జిల్లాలో ఒక్క సర్పంచ్ని కూడా బీసీకి ఇవ్వకుండా మహబూబాద్ జిల్లాలో 3% ముగ్గురికి ఇచ్చి 3% ఇచ్చి మొత్తం కూడా 17% పర్మిషన్ చేసి ఈరోజు ఎన్నికలలో మమ్మల్ని పాల్గొనకుండా రాజకీయాలకి దూరం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈరోజు రెడ్లను చూస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? ఇక్కడ కైలాస్ నేతకి ఇస్తే డిసిసి అధ్యక్షుడు మొత్తం తీసివేయాలని చెప్పి శబ్దం చేస్తావు. అయితే నాగార్జున సాగర్ దగ్గర ఒక సర్పంచ్ని ఒక రెడ్డి పోటీ చేస్తాడేమో ఎన్నికల్లో చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరిని కిడ్నాప్ చేసి మొత్తం కూడా ఇబ్బంది పాలు చేసి నోట్లో మూత్రం పోసి మొత్తం నీళ్లు కావాలంటే మూత్రం పోసినటువంటి చరిత్ర రెడ్డి. అంటే రెడ్డి రాజ్యాన్ని నిర్మించడం కోసం ఒక పకడ్బందీ ప్లాన్ తోటి రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది. నీ ప్రయత్నానికి ఎందుకంటే బీసీలు తెలివి కల్లోలు విఘ్నులు ఎంతో చైతన్యం కలిగినటువంటి వాళ్ళు నీలాంటి తాత దేజమ్మలను ఎంతోమంది చూసినటువంటి చరిత్ర బీసీలకు ఉంది కాబట్టి బీసీలు నీ మాటలు మోసపోయి 8 మంది ఎంపీలను ఇవ్వడం జరిగింది. మోసపోయి ఈరోజు దాదాపు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. బీజేపీకి 8 మంది ఎంపీలు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలను ఇవ్వడం జరిగింది. 3 పార్టీలు కూడా బలుక్కొని ఈరోజు బీసీలని అణిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి 4 రోజులు అవుతా ఉంది. ఎందుకు మాట్లాడవు? నోరెందుకు ఇప్పావు? ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదు? ఇంతమందికి బీసీలకు అన్యాయం జరిగింది కదా, నీ మేనిఫెస్టోకి ఇచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత అన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? రాహుల్ గాంధీ స్పందించాలి. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం భారతదేశవ్యాప్తంగానే ఇది ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇదే మాకు ఆదర్శం అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదా నీకు ఆదర్శం? ఇట్లాంటి చెత్త పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఆదర్శం అయితే రేపు బీసీల పత్తి దేశవ్యాప్తంగా గొంతు కోసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ కూడా స్పందించాలి. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నీకు 300 మంది ఎంపీలు ఉన్నారు కదా ఇండియా కూటమికి ఆ కూటమి అంతా మాకు మద్దతు ఇచ్చి 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా మీరు ఆ ప్రయత్నం చేయాలి. రేపు పార్లమెంట్లో చర్చ జరపాలి. రాష్ట్రపతి ఆమోదంతో కూడుకున్నటువంటి రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలలో మా శాతాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయాలి. 42% కాదు, మేము 56%. 42%కి నిన్నటితోటి చర్మగీతం పాడింది. ఈరోజు ఎంతున్నో అంత వాటా ఇచ్చేంతవరకు కూడా మేము 42% కనుక ఏ కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ నోట్లకి వెళితే ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి ఊర్లోకి వెళ్ళి తరిమి కొడతామని చెప్పింది. మొత్తం తెలంగాణ నుంచే తరిమి కొడతామని చెప్తా ఉన్నాం. 42% కాదు ఇది. మేము కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ఎంతున్నో మాకు అంత్యాలి, మీరు ఎంతున్నో మాకు ఇంత తీసుకోవాలి. ఈరోజు ఎమ్మెల్యేలు మీరే ఉంటారు, ఎంపీలు మీరే ఉంటారు, రాజ్యసభ సభ్యులు మీరే ఉంటారు. కానీ మాకు సర్పంచులుగా పోటీ చేస్తూ ఉంటే కిడ్నాపులు చేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏకగ్రీవాల పేరుతోటి అంటే ఎవరు డబ్బు ఉంటే ₹1 ఇద్దరు బజార్లో పెట్టి ఏలం వేస్తారా? ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఎక్కడ పోయింది పోలీస్ యంత్రాంగం? ఇంత నిస్సిగ్గుగా మొత్తం రెడ్లే జనరల్ సీట్లలో యాక్షన్లల్లో కోట్లు పెట్టి సర్పంచులుగా కొని గెలుస్తూ ఉంటే ఈరోజు బీసీలు ఎడిపోవాలి. నిత్యం ప్రజల కోసం 360 రోజుల పాటు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బీసీ నాయకుల్ని మీరు పెట్టినట్టు అప్పనంగా సంపాదించి అడ్డగోలుగా సంపాదించి కాంట్రాక్టర్ల పేరుతో మందిని ముంచి రకరకాల కంపెనీల పేరుతో బ్యాంకులు కుళ్ళగొట్టినటువంటి మొత్తం ఈ సమాజం అంతా ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఊర్లను కూడా దోచుకొని పద్ధతుల లోపల మీరు కోట్లు పెట్టి సర్పంచులు గెలుస్తూ ఉంటే ఏకగ్రీవాలు చేస్తూ ఉంటే బీసీలంతా కూడా పాపం సేవ చేసి నివ్వరవే పరిస్థితి. ఒక పక్క రిజర్వేషన్ల ప్రక్రియలో అన్యాయం జరిగి ఒక పక్క ఏకగ్రీవాల్లో అన్యాయం జరిగి డబ్బులకి అటు ఇటు కాక సతమవుతున్నటువంటి బీసీ సర్పంచులందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి సర్పంచులకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ఈ 8 మంది ఎంపీలతో కేంద్రంలో
నరేంద్ర మోడీ గద్దెనికి కులుకుతా ఉన్నాడు. ఇంతమంది ఎంపీలను ఇచ్చినటువంటి బీజేపీ తెలంగాణలో బీసీల గురించి కిషన్ రెడ్డి మాట్లాడు. ఎందుకు మాట్లాడవు అని అడుగుతా ఉన్నాం. నీది బాపన పార్టీ లేకపోతే రెడ్ల పార్టీ, ఏ పార్టీ స్పష్టం చేయాలి? బీసీల పట్ల ఎందుకు స్పందించవని చెప్పేసి బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నాం. అగ్గై మండాల్సినటువంటి బీజేపీ ఎక్కడ మూలకు కూర్చొని తాయిలాలకి తలొగ్గి రేవంత్ రెడ్డికి తలొగ్గినటువంటి బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ ఫామ్ హౌజ్లో ఒక అంతఃపురంలో అఘోరలాగా ఫామ్ హౌజ్లో కులుకుతున్నటువంటి కేసీఆర్ ఒక్కనాడు కూడా స్పందించట్లేదు. నువ్వెందుకు మాట్లాడవు? ఇంత పెద్ద ఎత్తున బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే నోరు విప్పడానికి నీకెందుకు నోరు రావట్లేదని చెప్పేసి కేసీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మూడు పార్టీలు బీసీలని మోసం చేసడానికి కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేంద్రంలో బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ కావచ్చు, అటుగాక ఇటుగాక ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, మూడు పార్టీలను ఎండగట్టడం కోసమే బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఈరోజు ఈ స్టాండ్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల్ని చైతన్యం చేస్తాం, బీసీలని జాగృత పరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగ రంగంలో నీ అవకాశాలు ఇస్తానని చెప్పావు. 2 బిల్లులు పెడతానని చెప్పావు. ఆ బిల్లు ఏమైందని అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో 2 బిల్లు పెడతామని చెప్పావు. ఆ 2వ బిల్లు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు ఏం జరిగింది? దీన్ని ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? నువ్వు బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తానన్నావు ప్రతి ఏటా. అది ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు. నువ్వు కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు ఇది కాదు, మా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలకే మేము నష్టపోతామన్నా అంటున్నావు. ఇక్కడ 40,000 కోట్ల రూపాయలు బీసీ సమాజం నష్టపోయింది. దానికి నువ్వు ఏం బాధ్యత వహిస్తావు? ఏం క్షమాపణ చెప్తావో, ఏ రకంగా నువ్వు నిలబెట్టుకుంటావో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలు గ్రామాలలో ఎన్నికలకు వెళ్తూ ఉంటే రెడ్లు భూస్వాములు ఇలా ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారు. నామినేషన్ వేయకుండా కూడా ఎవరు అడ్డుకుంటా ఉన్నారు అంటే పటేలు పట్వార్లే అడ్డుకుంటా ఉన్నారు. గతంలో పటేల్ పట్వార్ వ్యవస్థను ఎట్లయితే తరిమి కొట్టారో ఈరోజు గ్రామాలలో ఈ సామాజిక వర్గం ఏదైతుందో పటేల్ పట్వార్లే వాళ్ళ పాలన కోసమే ఇవాళ మళ్ళీ గ్రామాలలో జనరల్ స్థానాల్లో బీసీలను వేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. మేము అదే అడుగుతున్నాము. నేను నల్లమల్ల పులిబిడ్డను తొక్కుకుంటూ వస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము పరిపాలించే సమర్థత కానీ అధికారం మాకే ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు అతి తక్కువ కాలంలో పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా అయ్యావు. నీ సామాజిక వర్గం కూడా గ్రామాల్లో అధికారంలో ఉండడం కోసమే ఇవాళ నువ్వు ఎన్నికలకు వెళ్తున్నావు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి బీజేపీ ఏమీ అతీతం కాదు, బీఆర్ఎస్ కూడా అంతకన్నా అతీతం కాదు. మూడు తాను ముక్కలే. ఎక్కడగా బీసీల పట్ల మీ చిత్తశుద్ధి ఎక్కడ లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేవలం మా బీసీ మంత్రుల మీద నేపం నేపి బీసీ మంత్రులను ముందల పెట్టేసి వాళ్ళ భుజాల మీద గన్నులు పెట్టి మమ్మల్ని పేల్చాలనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి ముందు ఈ యొక్క బీసీల డిక్లరేషన్లో భాగంగా బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో మీరు స్పష్టంగా చెప్పడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా జానారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఎందుకు బీసీలు మీకు ఓట్లు వేయాలో అది స్పష్టమైనటువంటి విధానంతో రేపు పంచాయతీ ఎన్నికలకు రాండి. లేకపోతే మీరు హైదరాబాద్లో ఏ యొక్క టీవీ స్టూడియోకి పిలిచినా బీసీ పొలిటికల్ ఫ్రంట్ రావడానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు మీరు కూర్చోండి, ఒకవైపు మేము కూర్చుంటాం. మీరు బీసీలకు ఏం చేసారో చెప్పండి. ఎన్నికల మేనిఫెస్టో చూపించినటువంటి ఈ హామీలు మేము నెరవేర్చినాం. దాని విషయంలో మీరు బీసీలు ఓట్లు వేయండి అని చెప్పడానికి రండి. మీరు ఏమేం చేసారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 23% గత ప్రభుత్వం ఇచ్చింది. నేను 42% పెంచుతా, నేను వీరుని శూరుని తీసుమాను కానీ వాళ్ళు ఏం చేసినాను 23% నుంచి 17% పడిపోయింది. అంటే ఈ 17% పడిపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డిది ఒకటే విధానము. వెల్మలు ముఖ్యమంత్రి పీఠ మీద ఉన్నప్పుడు వెల్మ రాజ్యాన్ని కూల్చి రెడ్లను ఏ విధంగా అధికారంలోకి రావాలనేటువంటి కుటిల నీతితోని కుతంత్రాలతోని 42% కామారెడ్డి డిక్లరేషన్స్ 21 హామీలు ఇస్తే కనీసం ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి అసమర్థుడు రేవంత్ రెడ్డి అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కులోన్మాదులు మతోన్మాదులు ఈ రాజ్యాన్ని చేయలేరు. రాజ్యం చేసినా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉండలేని నేను తెలియజేస్తూ ఉన్నాను. 2019లో స్థానిక సంస్థలు జరిగితే 12,765 గ్రామాలకు 2,800 పైచిలకు సర్పంచులు వచ్చినాయి. మరి ఈరోజు అదే 12,765 గ్రామాలకు 2,176 ఏ విధంగా వస్తే సర్పంచులు? అంటే నువ్వు 23% నుంచి పైకి తీసుకుపోవాల్సి 42% ఇవ్వాల్సిన వాడివి 23% నుంచి 17% ఎందుకు వచ్చిందంటే మాకు అందిన విషయాలు ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీ సర్పంచులు, అదేవిధంగా 2024 జనాభా లెక్కల ప్రకారం
వార్డు మెంబర్లను తీసుకొని రొటేషన్ పద్ధతి పెట్టి ఇంత దుర్మార్గం చేసి ఏ విధంగా బీసీలని స్థానిక సంస్థల్లో సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కాకుండా చేయాలనేటువంటి కార్యక్రమం ఈ కుట్ర చుట్టే తిప్పిండు రేవంత్ రెడ్డి అని తెలియజేస్తాను. నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకోలేదు ఇప్పటికైనా. ఇప్పుడు శీతాకాల సమావేశాలు ఉన్నాయి, ఇంకో 3 రోజులు అయితే ఇక్కడ నుంచి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకోండి, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ని పెట్టుకోండి, ప్రజా సంఘాలు బీ సంఘాలను పెట్టుకోండి, వీళ్ళందరూ తీసుకొని పార్లమెంట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ప్రధానమంత్రిని అదేవిధంగా రాష్ట్రపతి ముర్ముతోని అపాయింట్మెంట్ తీసుకొని పార్లమెంట్లో పెట్టి చర్చించండి. మీ కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వానికి 235 మంది ఎంపీలు ఉన్నారు, 55 మంది దాకా రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. అందరూ కలిసి పార్లమెంట్లో మాట్లాడండి. పుల్వామా గురించి ఎక్కువ మాట్లాడినావు, తెగ ఎగిరిన వాళ్ళను, ఓట్చోరు గురించి నెల రోజులు సమ్మింపజేసినావు. మరి బీసీ రిజర్వేషన్ గురించి, స్థానిక రిజర్వేషన్ల గురించి, విద్యా ఉద్యోగాల చట్టం గురించి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? పార్లమెంట్లో నువ్వు కొట్లాడి అక్కడ కనుక రాజ్యాంగ సభలు చేయించి 9th షెడ్యూల్లో పెట్టించి చట్టం చేసి ఉంటే ఈరోజు అది వేరే విధంగా ఉండేది.